తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు హైదరాబాద్కు చేరాయి. ఎమ్మెల్యే మందుల శామ్యూల్ వ్యతిరేక వర్గం పెద్ద సంఖ్యలో గాంధీ భవన్ కు చేరుకుని ఆందోళనకు దిగింది. సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేపట్టి నిరసన తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులను దూరంగా పెడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలకే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే శామ్యూల్ వైఖరికి నిరసనగా గాంధీ భవన్ లో ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నాయకులతో మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి. తుంగతుర్తి కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలు చివరికి గాంధీ భవన్ చేరుకున్నాయి. అటు ఎమ్మెల్యే వర్గము, ఎమ్మెల్యే వ్యతిరేక వర్గము రెండు వర్గాలు కూడా పోటాపోటీగా తలపడిన తర్వాత ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ గాంధీ భవన్ లో స్టెప్స్ వద్ద కూర్చొని నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ను సేవ్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, అసలు తుంగతుర్తి నియోజకవర్గంలో ఎందుకు ఇక్కడికి వచ్చి ఇలా ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, తదితర అన్ని అంశాలన్నీ కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అడుగుదాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవ్ కాంగ్రెస్ అని ఎందుకు అనాల్సి వస్తుంది, ఎందుకు నినాదాలు చేయాల్సి వస్తుంది? మేము గత 2023 శాసనసభ ఎన్నికల్లో 10 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మందుల శామ్యూల్ గారికి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం పనిచేసిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి వేదికల మీద చెప్తుంటాడు, ప్రతి వేదికల మీద 50,000 లేని వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించారు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలన్నారు. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేటందుకు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి గ్రామంలో దాదాపు చేతనైనంత వరకు 1,00,000, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు పోగేసుకుని శాసనసభ్యులను కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత తాను టీఆర్ఎస్ పార్టీలో తనతో పాటు తిరిగినటువంటి కొంతమంది వ్యక్తులను మండలానికి ఒక ఇద్దరిని వెంబడి తెచ్చుకొని నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అణగదొక్కుతుంటూ ఒరిజినల్ గా పార్టీకి పనిచేసినటువంటి అభ్యర్థులను అణగదొక్కడే కాకుండా కొంతమంది పైన ఎస్సీ ఎస్టీ కేసులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టడం జరిగింది. దాన్ని కూడా మీరు అందరు కలిసికట్టుగా మందుల శామ్యూల్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. దాదాపు 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎందుకు మందుల శామ్యూల్కి వ్యతిరేకంగా మీరు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఇప్పుడు ఏం చేయట్లేము. దాదాపు ఏడాదిన్నర నుంచి రోజు రోడ్లకు ఎక్కినాము. జాజిరెడ్డిగూడెం మండలంలో అతన్ని ఎదిరించినాము. దాదాపు అతను వస్తే 10 పోలీస్ వెహికల్స్తో వస్తాడు తప్పితే ఒక్కడు రాడు మండలం తిరిగినా కూడా. కాబట్టి ప్రతి ఏడాదిన్నర నుంచి ఆయన వ్యతిరేకిస్తున్నాం ఆయన చేసే విధానాలను. పిసిసి ప్రెసిడెంట్ గారికి కూడా లాస్ట్ దీవాళీ పండుగ రోజు నాడు మేము పోయి 1.5 years బ్యాక్ కంప్లైంట్ చేయడం జరిగింది. మాకు మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో ఆయన టీఆర్ఎస్ నుంచి వచ్చిన తనకి ఇస్తా అంటే కూడా మేము విభేదించడం జరిగింది. దాని మీద కంప్లైంట్ చేసినాం. అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా పిసిసి దృష్టికి తీసుకొచ్చినాం. మొన్న కూడా ఈ అనర్హులను అపాయింట్ చేసినటువంటి విషయం కూడా మేము మీనాక్షి నటరాజన్ గారికి చెప్పడం జరిగింది. ఒక్క ఉదాహరణ చెప్తాం మీకు. ఇతను జాజిరెడ్డిగూడెం మండలం నుంచి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇప్పుడు అపాయింట్ చేయడం జరిగింది. ఇతను 2023లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి యువతులసి పార్టీ నుంచి పోటీ చేసిండు. ఈ రోజు వరకు పార్టీలో సభ్యత్వం లేదు. పోటీ చేసి నామినేషన్ ఫైల్ చేసి జగదీశ్వర్ రెడ్డి గారి దగ్గర 20 లక్షల రూపాయలు తీసుకొని నామినేషన్ విత్డ్రాయి అతనికి సపోర్ట్గా విత్డ్రాయిండు. ఆయనను తీసుకొచ్చి ఈరోజు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెట్టి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎక్కడ పోవాలనుకుంటుంది. ఈ విషయం మేము పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినాం. వారు కూడా మీనాక్షి నటరాజన్ గారికి పిసిసి అధ్యక్షులు లేఖ రాసిన హోల్డ్లో పెట్టమని, అయినా ఇప్పటి వరకు చేయలేదు. కాబట్టి మేము డైరెక్ట్ పిసిసి అధ్యక్షుల వారికి వచ్చి కలవాలి అని చెప్పి ఉద్దేశంగా ఇక్కడికి వచ్చినాం. చెప్పండి, ఇప్పుడు ఇన్ని రోజుల పాటు మీరు ఆందోళన చేస్తున్నారు, మీ ఎమ్మెల్యే మీకు సపోర్ట్ చేయడం లేదా? అసలు ఎందుకు, ఏ కారణం ఏంది? అంటే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని వ్యతిరేకిస్తూ మిమ్మల్ని దగ్గరికి తీయడం లేదా? మందుల శామ్యూల్ గారు ఆయన కోసం పనిచేసిన వ్యక్తులకు పనిచేయట్లేడు, బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళకి పనిచేస్తుండ్రు. కాబట్టి మేము రోడ్డు ఎక్కినాం. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేఖా గౌడ్ మనతో ఉన్నారు. అసలు మేడం చెప్పండి, ఎందుకు అక్కడ తుంగతుర్తిలో ఎమ్మెల్యేని మీరంతా వ్యతిరేకిస్తున్నారు? ఎమ్మెల్యే గారు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లకు ఎలక్షన్స్ 20 రోజుల ముందు వచ్చిన తర్వాత ఆయనని ఇదే క్యాడర్ గెలిపించుకుంది. 20 రోజుల ముందు కండవ కప్పుకున్నా కూడా ఆదరించి గెలిపించుకుంది. ఇవాళ మండల పార్టీ అధ్యక్షులు నిర్ణయిస్తున్నప్పుడు పార్టీ సీనియర్ పెద్దలతోటి ఎప్పటి నుంచి ఎవరు కాంగ్రెస్ పార్టీకి పనిచేసిరో తెలుసుకొని ఇవ్వాల్సిన అవసరం ఎమ్మెల్యే గారికి బాధ్యత ఉంది. మినిమం బాధ్యత అది. మాకు ఎమ్మెల్యే గారి మీద కోపం లేదు, మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారి చుట్టూ కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం
బీఆర్ఎస్ నుంచి వచ్చి ఇతర పార్టీల నుంచి వచ్చి ఆయన చుట్టూ చేరి వారిని కన్ఫ్యూజ్ చేసి అనవసరంగా మనస్పర్ధలు క్రియేట్ చేస్తున్నారు, మమ్మల్ని అర్థం చేసుకోవట్లేరు అన్న బాధ తప్ప మాకు వ్యక్తిగత కక్ష ఎమ్మెల్యే గారి మీద లేదు. మా నియోజకవర్గం నుంచే మా గౌరవ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులైనటువంటి సర్వోత్తమ్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ 2 సార్లు ఎంపీగా మా నియోజకవర్గం నుంచి చేసిన బ్రదర్స్ ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఇంతమందిని కాదని సొంత నిర్ణయాలు తీసుకుంటే మండల పార్టీ అధ్యక్షుడు అనేది కీలకమైన పోస్టు. 9 మండలాల్లో కూడా ఆయనకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటే మేము ఎవరి కింద పనిచేయాలి? వేరే పార్టీ నుంచి వచ్చి మా మీద పెత్తనం చేస్తే మేము బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసులు పెట్టించుకోవాలి, దెబ్బలు తినాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా వాళ్ళదే పెత్తనం అంటే క్యాడర్ ఎట్లా పనిచేస్తుంది? మాకు కూడా మనోభావాలు ఉంటాయి కదా. ఇక్కడ గాంధీ భవన్లో తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున చేరి నినాదాలు చేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని రక్షించాలి, సేవ్ కాంగ్రెస్ అని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా అక్కడున్న ఎమ్మెల్యే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే ఎక్కువ అవకాశం ఇస్తున్నారు, వాళ్ళకే మద్దతుగా నిలుస్తున్నారు. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులను కానీ కార్యకర్తలను కానీ దగ్గరికి రానివ్వడం లేదు అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఏదైతే ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరున్నదో ఆ తీరును మార్చుకోకపోతే కనుక అక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పీసీసీ అధ్యక్షుడు కానీ లేకపోతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కానీ జోక్యం చేసుకొని అక్కడున్న పరిస్థితులను చక్కదిద్దాలని చెప్పేసి తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కోరుతున్నారు. కెమెరామెన్ రమణ మహర్షితో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.